వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ రక్షణ రంగంలో సరికొత్త సమీకరణాలకు దారితీసే ఒక మోస్ట్ పవర్ఫుల్ అప్డేట్ బయటకు వచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య సైనిక సాంకేతిక బంధాన్ని మునుపెన్నడూ లేని రేంజ్ కు తీసుకువెళ్లేలా అమెరికా ప్రతినిధుల సభ 2027 జాతీయ రక్షణ అధికార చట్టంలోని సెక్షన్ 224 కింద ఒక సంచలన ప్రతిపాదనను తీసుకొచ్చింది. ప్రపంచ రక్షణ రంగాన్ని మార్చేయగల ఈ సరికొత్త వ్యూహాత్మక బిల్లు, దీనిపై వస్తున్న విమర్శల పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రగులుతున్న తరుణంలో అమెరికా తన మిత్ర దేశమైన ఇజ్రాయెల్ కు అల్టిమేట్ సైనిక అండను అందించేందుకు ఒక మైండ్ బ్లోయింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ను సిద్ధం చేసింది. అమెరికా హౌస్ వెర్షన్ NDAA లో ప్రతిపాదించిన ఈ చట్టానికి యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్ డిఫెన్స్ టెక్నాలజీ కోఆపరేషన్ ఇనిషియేటివ్ అని పేరు పెట్టారు. ఈ చారిత్రాత్మక బిల్లు మెయిన్ టార్గెట్ ఏంటంటే, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక పరిశోధనలు, సరికొత్త రక్షణ సాంకేతికతల అభివృద్ధి, అత్యంత ఆధునిక ఆయుధాలను ఇరు దేశాలు కలిసి సంయుక్తంగా ఉత్పత్తి చేసుకోవటానికి ఒక పటిష్టమైన రోడ్ మ్యాప్ ను క్రియేట్ చేయటం. దీనివల్ల ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థకు అమెరికా నుండి నేరుగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రతిపాదన ద్వారా భవిష్యత్తులో రాబోయే 6th జనరేషన్ రక్షణ రంగాలను టార్గెట్ చేయబోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, అటానమస్ సిస్టమ్స్, డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్, సైబర్ సెక్యూరిటీ, బయోటెక్నాలజీ లాంటి అత్యంత అడ్వాన్స్డ్ రంగాలలో ఇరు దేశాల సైన్యాలు తమ మేధస్సును, పరిశోధనలను షేర్ చేసుకోనున్నాయి. ఈ ప్లాన్ లోని అత్యంత కీలకమైన అంశం ఏంటంటే నెట్వర్క్ ఇంటిగ్రేషన్, డేటా ఫ్యూజన్. అంటే అమెరికా, ఇజ్రాయెల్ రక్షణ శాఖల నిఘా సమాచారం, శాటిలైట్ డేటా, సైనిక నెట్వర్క్లను ఒకదానితో ఒకటి పూర్తిగా అనుసంధానం చేస్తారు. ప్రపంచంలోని మరే ఇతర మిత్ర దేశంతోనూ అమెరికాకు లేని విధంగా ఇజ్రాయెల్ తో ఒక అత్యున్నత స్థాయి మిలిటరీ ఇండస్ట్రియల్ లింకేజ్ ను ఏర్పాటు చేయడానికి ఈ నిబంధన పక్కా స్కెచ్ వేసింది. అయితే అమెరికా పార్లమెంట్ తీసుకుంటున్న ఈ అగ్రెసివ్ అడుగులపై అంతర్జాతీయ రక్షణ నిపుణులు, రాజకీయ విశ్లేషకుల నుండి తీవ్ర విమర్శలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లు గనక చట్టంగా మారితే అమెరికా అంతర్గత రాజకీయాలపై, అలాగే మిడిల్ ఈస్ట్ కు సంబంధించిన US విదేశాంగ విధానాలపై ఇజ్రాయెల్ ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా పెరిగిపోతోందని విమర్శకులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ప్రాంతీయ ఘర్షణల వల్ల అమెరికా, ఇజ్రాయెల్ సైనిక సంబంధాలు పీక్ స్టేజ్ లో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ దీర్ఘకాలంలో ఈ కూటమికి పెద్ద ముప్పు పొంచి ఉందని ఈ నివేదిక హైలైట్ చేసింది. ముఖ్యంగా అమెరికాలో వస్తున్న జనరేషన్ మార్పులు, తీవ్రమైన రాజకీయ ధ్రువీకరణ, అమెరికాలోని యువతతో పాటు డెమోక్రాట్ పార్టీ మద్దతుదారుల్లో ఇజ్రాయెల్ పట్ల పబ్లిక్ సపోర్ట్ దారుణంగా పడిపోతూ ఉండటం భవిష్యత్తులో ఈ ఇరు దేశాల రక్షణ బంధాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతోందో చూడాలి.